గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో సొంత స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఎలా అమలు చేయాలన్నది ప్రశ్నగా మారింది. దరఖాస్తుదారుల్లో ఎక్కువగా సొంత స్థలం లేని వారే ఉన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే ఆ సంఖ్య 90% వరకు ఉందని అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రేటర్ జిల్లాల నుంచి 10 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తే దాదాపు 9 లక్షల మందికి స్థలం లేదు. దీంతో అపార్ట్మెంట్స్ నిర్మించి ఇవ్వడమే మార్గమని అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో హౌసింగ్ బోర్డుకు చాలా ప్రాంతాల్లో భూములున్నాయి. వాటిలో కొన్నింటిని గుర్తించి నిర్మాణదారులతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే కొంత స్థలంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించవచ్చని అధికారులు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో సొంత స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఎలా అమలు చేయాలన్నది ప్రశ్నగా మారింది. దరఖాస్తుదారులు ఎక్కువగా సొంత స్థలం లేని వారే ఉన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే ఆ సంఖ్య 90% వరకు ఉందని అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రేటర్ జిల్లాల నుంచి 10 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తే దాదాపు 9 లక్షల మందికి స్థలం లేదు. దీంతో అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వడమే మార్గమని అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో హౌసింగ్ బోర్డుకు చాలా ప్రాంతాల్లో భూములున్నాయి. వాటిలో కొన్నింటిని గుర్తించి నిర్మాణదారులతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకునే కొంత స్థలంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించొచ్చని అధికారులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన గత నెల 26న 4 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఒకటి ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రారంభించడం జరిగింది. అయితే రూరల్లో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా 563 మండలాల్లో ఒక్కొక్క గ్రామంలో లబ్ధిదారులు కూడా ఎంపిక చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో ఎవరికైతే సొంత ఇంటి స్థలం ఉంటుందో వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. స్థలం ఉన్న వారికి 5 లక్షల ఆర్థిక సాయం చేస్తాము. అవి కూడా 5 లక్షల లోపు ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఇంకా ఇందిరమ్మ ఇళ్లపై కూడా క్లారిటీ లేని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో సొంత స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ఎలా అమలు చేయాలనేది కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా సిటీలో ప్రభుత్వ భూములు పెద్దగా లేవు. దీంతో మరి దరఖాస్తుదారులు ఎక్కువగా సిటీలో ఉండడంతో మరి వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు ఆలోచనలో పడ్డదని చెప్పుకోవచ్చు. అంటే గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో సొంత స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ఎలా అమలు చేయాలని కూడా ప్రజెంట్ ప్రశ్నగా మారింది. మరి దరఖాస్తుదారులు ఎక్కువగా వీరి ఉండడం రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ఆ సంఖ్య కూడా 90% వరకు ఇక్కడే అధికారులు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. మరి ఈ సమస్యలను ఎలా పరిష్కరించడంపై కూడా అధికారులు కొంతవరకు తర్జన అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రేటర్ జిల్లాల నుంచి దాదాపు 10,71,000 దరఖాస్తులు వస్తే అందులో సుమారుగా 9 లక్షల మందికి ఇంటి స్థలం కూడా లేనట్టుగా గుర్తించారు అధికారులు. మరి ఈ అంశాన్ని ప్రభుత్వం కూడా తీసుకెళ్లారు. మరి గృహ నిర్మాణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి వారికి అర్హులైన వారికి మరి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల ఆర్థిక సాయం కూడా చేయాలి. మరి దీన్ని ఎలా ఇవ్వాలపై కూడా
అధికారులు ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లారు. మరి దీనిపై కూడా ఇంకా ప్రభుత్వం ఎటువంటి డిసిజన్ కూడా తీసుకోలేని పరిస్థితి. కాబట్టి మరి అర్హులను గుర్తించిన వారిలో ఎక్కువ మందికి సొంత స్థలం కూడా లేకపోవడంతో మరి ఎక్కువ అపార్ట్మెంట్ నిర్మాణాలు కూడా చేపట్టడం ఒకటే మార్గం అని కూడా ఉన్నతాలు కూడా చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పటికే చూస్తే మాత్రం గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా చేశారు. అంటే పెద్ద ఎత్తున దాదాపు 5 నుంచి 6 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు కూడా ఇట్లా వేసి అపార్ట్మెంట్ లో ఇవ్వడం జరిగింది గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా. మరి అలాగే ఈసారి కూడా ఇందిరమ్మ ఇళ్లను కూడా అపార్ట్మెంట్లు కట్టి ఇచ్చి వారికి కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ప్రభుత్వాలు కూడా ఈ రకంగా ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు కూడా ఇస్తే ఆర్థిక భారం అవుతుందని భావిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హౌసింగ్ బోర్డుకు చాలా ప్రాంతాల్లో భూములు ఉన్నాయి కాబట్టి మరి వాటి కొన్నింటిని కూడా గుర్తించి నిర్మాణాలతో డెవలప్మెంట్ చేసి అగ్రిమెంట్ కూడా చేసుకుంటే కొంత స్థలంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించవచ్చని కూడా అధికారులు అనుకుంటున్నారు. మరి దీన్ని మిగిలిన స్థలంలో నిర్మాణాలకు కూడా ఇతర అవసరాలు ఉపయోగించుకోవచ్చని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి గత ప్రభుత్వం మాదిరిగానే 2 పడకల బహుళ అంతస్తులు నిర్మిస్తే ఆర్థిక భారం తగ్గుతుందని కూడా అధికారులు సూచించారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం అంటే విడుదల వారిగా అంటే ప్రజెంట్ అయితే సొంత భూమి ఉన్న వారికి అంటే ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి 2వ విడతలో తర్వాత ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టిస్తాం 5 లక్షల లోపాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి దీనిపై మన గ్రేటర్ హైదరాబాద్ లో ఇంకా ఈ పథకం అయితే ముందడుగు వేయడం లేదు. ప్రజెంట్ అయితే రూరల్ లో మాత్రం అక్కడక్కడ ప్రారంభించినప్పటికీ మరి గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు నిర్మిస్తారు ఎప్పుడు పేదవారికి ఇస్తారపై కూడా కొంతవరకు కన్ఫ్యూజన్ ఉంది. మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇందిరమ్మ ఇళ్ల కోసం సిటీలో ఎక్కువగా జాగాలు కూడా లేకపోవడంతో మరి ఎక్కడి నుంచి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారులు ఎంపిక చేయాలి, మరి వారికి ఎక్కడ స్థలాల కేటాయింపులతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇవాళపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు తర్జన భర్జన అవుతుంది. కాబట్టి మరి వీటన్నిపై కూడా క్లారిటీ రావాల్సింది. మరి ప్రభుత్వ మార్గదర్శకాలు లేనిదే ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాలు అమలు చేయడం కష్టమని కూడా భావిస్తున్నారు అధికారులు. కాబట్టి మరి ఆయా వివరాలతో త్వరలో నివేదిక పంపేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. మరి త్వరలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఇటు రూరల్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ప్రక్రియ స్టార్ట్ అయింది. కాబట్టి మరి అక్కడక్కడ 563 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామాన్ని మాత్రం ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లను కూడా అమలు చేస్తున్నారు. మరి మిగతా గ్రామాలు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు కదా 119 నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తాం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అని చెప్పారు. మరి మొదటి విడతలో భాగంగా ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షల ఆర్థిక సాయం అది కూడా 4 విడతల్లో ఇస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి దీనికి సంబంధించిన ప్రక్రియ మాత్రం కొంతవరకు ఇంకా ముందుకెళ్లడం లేదు. మరి సిటీలో మాత్రం ఇంకా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రక్రియ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. కాబట్టి మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి అది సపరేట్ గా స్థలం ఇస్తారా లేకపోతే అపార్ట్మెంట్ లో ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తారా దానిపై కూడా ఇంకా క్లారిటీ రావలేదు. కాబట్టి మరి దీనిపై మాత్రం కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.